అంటే గతంలో మీరే కదా వివాహం చేసుకుని చెప్పింది. మళ్ళీ మీ జీవితంలో పెళ్లి, వివాహం అనే పదాలు ఉన్నాయా? ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? డెఫినెట్గా లేవు, ఉండబోవు కూడా. జస్ట్ భోలేనాథ్ తప్ప ఏం ఉండదు ఇంకా ఇక్కడ. భోలేనాథ్, నా పూజలు, నేను తప్ప ఇంకో ఏది ఉండదు. బంధుత్వం కూడా ఉండదు, చెప్తున్నా కదా. ఓకే. మీరు ఇప్పటివరకు చేసుకున్నటువంటి అంటే పెళ్ళి అనేటువంటి పదం ఒక నారాయణ మీరే బహిరంగంగా చేసుకున్నారు కాబట్టి, ఒకరేమో బహిరంగంగా చేసుకున్నారు, ఇంకొక అమ్మాయి ఏమో నన్ను బలవంత పెట్టి నా మెళ్ళలో తాళి కట్టిందని ఇంకొక అమ్మాయి వచ్చింది. ఈ రెండు అనేది పెళ్ళి అని మీరు భావిస్తున్నారా? పెళ్ళి నేను ఇంకొకటి రాష్ట్రంగా అన్నారు కదా, అసలు రాష్ట్రంగా అయిందా లేదా అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ క్లారిటీ నేను ఇస్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు రేప్ కేసు ఎలా పెడతారు? చెప్పండి మాట్లాడండి. పెళ్లి చేసుకుని అన్నప్పుడు భర్త రేపు ఎలా చేస్తాడు? భర్తకు అంగమే లేదు, రేపు ఎలా చేస్తాడు? ఐ హావ్ టు ఆస్క్ ద క్వశ్చన్. భర్తకు అంగమే లేదు, రేపు ఎలా చేస్తాడు? బట్ వెనకాల ఎవరు నడిపించారు అనేది నాకు బాగా తెలుసు. ఇవన్నీ వేస్ట్, వీటి గురించి మాట్లాడుకోవద్దు ఇంక, అంతే. గతం అయిపోయింది. మీరు పెళ్లి చేసుకునే ఆరోపణలే కాదు మీ పైన, ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి ఎవరైతే మీరుపై ఆరోపణ చేసినటువంటి ఆ మొదటి మహిళ ఉందో ఆ మహిళకి చాలా ఫోన్లు కూడా వచ్చాయంట. నన్ను కూడా ఈ రకంగానే మోసం చేశాడు, లేకపోతే ఇంకో రమ్మనొచ్చు కదా. ఇప్పుడు నేను 117 రోజులు జైల్లో ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళ కుటుంబాల్లో తెలియదు, ఈ రకంగా తెలిస్తే బాగుండదు అని చెప్పి వాళ్ళు బయటకు రాకుండా ఆగిపోయారంట. అదే నేనేమంటున్నానా, వాళ్ళు ఏమని అనుకోని 100 మంది ఉన్నారని ఇంకొకరు అంటారు, ఇంకొకరు 200 మంది ఉన్నారని అందరు చెప్పి నేను నమ్ముతూ పోతుంటే అది కాదు. ఇంకా అసలు వాస్తవం ఏంటో మీరు చెప్పండి. మరి మీతో పాటు నిజంగానే మహిళలు ఫోన్ లో మాట్లాడేవారు? ఏది కాలే జస్ట్ ఒకటే మ్యారేజ్ అయింది, అది ఒక అమ్మాయితోనే అయింది. అది బహిరంగంగా ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేసుకున్నాను, అంతే తప్ప 2-3 మ్యారేజ్లు 4-5 మ్యారేజ్లు చేసుకోలేదు. మరి మొదటి మహిళ ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది మీ పైన? అది వాళ్ళ అంతరాత్మకు తెలియాలి. మీ దగ్గర ఏమైనా ఆశించారా డబ్బులు? పోనీ చెప్పలేం. అంటే మీ దగ్గర ఉంటే కదా ఆశించేది, మీ దగ్గర ఉన్నాయా? మరి ఆ స్థాయిలో ఉన్నాయా? మీరు ఏమైనా ఆఫర్ చేశారా డబ్బుల కోసం ఏమైనా? నేను ఎవరికి ఆఫర్ చేయను. ఆఫర్ నాకు వచ్చినా నేను దానికి తల వంచుకుని అమ్మో నాకు ఆఫర్ వచ్చిందని అలాంటి రకం కాదు. బట్ వచ్చిందల్లా జస్ట్ అంతే, హ్యాపీగా ఉన్నాను అంతే. లైఫ్లో ఆ భోలేనాథ్ నామస్మరణ చేస్తే హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికి కూడా అదే ఎనర్జీతో అలాగే ఉన్నాను, ఎక్కడ తగ్గబోను కూడా. జస్ట్ నేను అనేది ఏంటంటే ఇప్పటి నుండి ఓన్లీ దైవ కార్యాలు తప్ప వేరే దాంట్లకు నాకు అనవసరమైన మాటలు ఇవి, నేను అందులో వెళ్ళను కూడా. దీనికి మించి ఇంకెక్కువ ఏం చెప్పలేను. నా పూజలు, నా ధ్యానం. మీరు లోపలికి జైలుకి వెళ్ళిన తర్వాత ఒక 10-15 రోజుల పాటుగా ఎక్కడ చూసినా మీరే వార్తా కథనాల్లో మీరే ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు బయట విషయాలు తెలియదు. అయితే నేను ఒక విషయం అడుగుతాను ఇక్కడ మిమ్మల్ని. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ మంత్రి ఇంట్లో కూడా పూజలు చేశారని చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో జరిగినాయి పూజలు? జరిగినాయి? ఎవరైనా మంత్రి మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి మీతో పూజలు చేయించుకున్నారా? వారి కుటుంబీకులు ఎవరైనా? ఏమో తెలియదు, మరి వాళ్ళకే తెలియాలి ఎవరు ఆరోపించారు. సో మీకు తెలిసి ఉంటుంది కదా, నిజంగా ఆ స్థాయిలో ఆరోపణలు వచ్చినాయంటే అవునా కాదా అనేది ఖండించాలనో లేకపోతే నిజమేనని చెప్పాలనో ఏదో ఒకటి ఉంటుంది కదా. నేనైతే కాదు అంటాను. అవన్నీ కూడా కాదు. సో మీరు ఎక్కడ ఏ మంత్రి దగ్గర ఎవరింటికి వెళ్ళి పూజలు చేయలేదు? అయితే ఏ కుటుంబంలో ఎవరింటికి వెళ్ళి చేయలేదు. ఓకే. మీకు డబ్బులు వచ్చింది అక్కడి నుంచి, ఇవన్నీ అవాస్తవాలు? అయితే అన్ని అవాస్తవాలు అంతే. సో మరి ఎందుకు ఈ రకంగా మీ పైన ఎందుకు ఇన్ని వార్తలు రావాల్సి వస్తుంది? ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? మీపై చేయడం వల్ల ఎవరికేం లాభం జరిగింది? ఏమో నేను అంటున్నా కదా, నా అకౌంట్స్ నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మళ్ళీ నా అకౌంట్స్ మోకిలా PS-లో పోలీసుల దగ్గర ఉన్నాయి. మీరు ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే క్వశ్చన్లు అడుగుతున్నారో అక్కడికి వెళ్ళి పోలీసులను అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత ఉన్నాయి అకౌంట్లో ఏంది అనేది. ఓకే. మీ ఫోన్లన్నీ లాగేసుకున్నారు, వర్షని పెట్టేసుకుంది ఫోన్లన్నీ అని అంటున్నారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి మీ ఫోన్లన్నీ? తెలియదు నాన్న, నా ఫోన్ అయితే నా దగ్గరనే ఉంది. మీ ఫోన్ నీకు ఇచ్చేసారా? ఇంకా తీసుకోవాలి. ఓకే. సో ఫోన్పే ట్రాన్సాక్షన్ ఫోన్ తీసుకోవాలి. కొత్త ఫోన్ మళ్ళీ ఐఫోనా? ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ తీసుకుంటారా మళ్ళీ?
ఏమో తెలియదు నాన్న ఏ ఫోన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఐఫోన్ తప్ప అసలు ఫోనే వాడద్దు అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. అది గుడ్ డిసిషన్. కాకపోతే మీరు ఎక్కడున్నారనే సమాచారం ఎంతో కొంత మీ భక్తులకో లేకపోతే మీపై నమ్మకం ఉన్న వాళ్ళకు మీ తల్లిదండ్రులకు అని తెలవాలి కదా. ఎవరికి తెలియకుండా ఉంటేనే మంచిది అనుకుంటాను కొన్ని రోజులు. మీరు ఒక వీడియో 10-15 రోజులు. అంటే గతంలో మీరు వీడియోలు కూడా చేసేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్ ఉండేది మీకు కూడా ఒకటి. ఆ ఆ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అన్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ వద్దు, అది ఏదొద్దు. ఎందుకు మీరు వెక్స్ అయిపోయారా కంప్లీట్గా? మీలో చాలా మార్పు కనబడుతోంది ఇప్పుడు ఈ మాటలు చూస్తుంటే. నేను ఏమంటున్నా, ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా తీసేస్తున్నాను. అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్నే తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి. నాకు ఏదొద్దు, జస్ట్ భోలేనాథుని ఆయన ధ్యానంలో ఉండాలంటే, ఇంకా అంతకు మించింది వేరేది ఏం లేదు, ఏం వద్దు కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.